Nainika Farmlands. Main road facing Red Sandal Farmlands, Prakasham Jilla. రెండు వందల ఎకరాల హైవే ఫేసింగ్ ఎర్రచందనం మరియు శ్రీగంధం ఫార్మ్లాండ్స్. గుంటూరు రాజధానికి కేవలం 100 కిలోమీటర్ల దూరంలో. గజం కేవలం 939 రూపాయల నుండి ప్రారంభం. For details, contact 94946 99749. నమస్తే. ఇవాళ వార్తలకు స్వాగతం. నేను పుట్టి 70 సంవత్సరాలు అవుతుంది. మా టెక్కంగూడ గ్రామాన్ని ఎప్పుడు అభివృద్ధి చేసి చూపిస్తారు? కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతనమాలపల్లి మండలంలోని రన్వెల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని టెక్కంగూడ గ్రామంలో సైడ్ డ్రైనేజీలు లేక నానా అవస్థలు పడుతున్న టెక్కంగూడ గ్రామస్తులు పలుమార్లు ప్రజాప్రతినిధులకు అధికారులకు తమ సమస్యను ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఏ అధికారులు స్పందించడం లేదని టెక్కంగూడ గ్రామస్తులు బాధపడుతున్నారు. గత ప్రభుత్వంలో మా ఊరు డెవలప్మెంట్ కోసం వచ్చిన నిధులను సక్రమంగా ఖర్చు పెట్టకుండా ఎవరు సొంత పనుల కోసం వారు మొత్తాన్ని జమ చేసి మా ఊరిని డెవలప్మెంట్ చేయండి అంటున్న టెక్కంగూడ గ్రామస్తులు. అయితే ఇది ఇట్లా ఎన్ని రోజుల నుంచి ఉన్నది తాత? ఇక్కడ అన్న ఎన్ని రోజుల నుంచి ఉన్నది? 4 సంవత్సరాల నుంచి. మీ రెన్వెల్లి జీపుల టేకం కూడా మీ గ్రామానికి వర్కర్ అనేటోళ్ళు ఉన్నారు కదా, మరి క్లీన్ చేస్తున్నారా? అలా వచ్చి బ్లీచింగ్ పౌడర్ చల్లుతారు తప్ప ఏం క్లీన్ చేయాలి? బ్లీచింగ్ మొత్తం ఇట్లా ఉంటే క్లీన్ చేయలేదా? చేయలే, ఓన్లీ చల్లుకుంటా పోకడే తప్ప ఏం చేసలేదు. ఇప్పుడు ఈ ఎండాకాలం ఇట్లా ఉన్నాయి, మరి వర్షాకాలం పరిస్థితి? వర్షాకాలం ఇంతకంటే ఎక్కువనే ఉంటది. రోడ్ పైకి ఈ దోమలు దాని వల్ల మీకు ఇప్పుడు జరాలు అందరికి వస్తున్నాయి. పోతాను ఓడగొడతాను ఇట్లనే ఉంటాను. మీరు ప్రజాప్రతినిధులకు అందరికి చెప్పినా? చెప్పినా కూడా ఇదే పరిస్థితి. ఎవరు పట్టించుకుంటలేరా? నా పేరు గురుసరాజు, తండ్రి పేరు బాపు, గ్రామం టెకంగూడ, గ్రామ పంచాయతీ రన్నవెల్లి. ఇది మా ఇంటి ముందు పరిస్థితి. ఈ మురికి కాలువ సమస్య ఇది గత 5 సంవత్సరాల నుంచి ఇలాగే ఉంటుంది. మేము అధికారులకు చెప్పినా కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఇక ఇవన్నీ ఉండడం వల్ల ఈగలు దోమలు మాపై వాలి మాకు రోగాలు వచ్చి ఇక దవాఖాన వెళ్ళి ఇక ఎట్లనో ఇక మా పరిస్థితి అలాగా గడిచిపోతుంది. కానీ మా పరిష్కారం చేయట్లేదు అధికారులు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించారు మీరు? చెప్పినాం, 4-5 సంవత్సరాల నుంచి చెప్తున్నాను, అయినా మా పట్టించుకోవడం లేదు. ఇప్పుడు గ్రామ పంచాయతీ కార్యదర్శికి చెప్పిరా మరి ఈ విషయమై మీరు? చెప్పినాం, అప్పుడు సెక్రటరీ పేరు ఈ డ్రైనేజీలు అని చెప్పేసి ఎన్నిసార్లు క్లీన్ చేస్తున్నారు? ఇట్లా బురదతో ఉన్నాయి కదా, ఎన్నిసార్లు క్లీన్ చేస్తున్నారు? 1 మంత్కి ఒకసారి. క్లీన్ ఎవ్వరు చేయట్లేదు. ఉన్నారు మెంబర్లు కానీ అది బ్లీచింగ్ పౌడర్ చల్లుతారు పోతున్నారు అంతే తప్ప క్లీన్ ఎప్పుడు కూడా చేయలేదు. మరి ఎట్లా ఉంటుందా మరి? అసలు ఇట్లా ఉండడం వల్ల మీ పరిస్థితి ఏంది మరి? అసలు మా పరిస్థితి గింతే అని మేము పట్టించుకోవడం లేదు. ఇక చెప్తూ ఉన్నాం, పోతే ఉన్నాం. వాళ్ళ పని వాళ్ళు చేస్తాను, ఇక మా పని మేము చేస్తున్నాం. ఇకైనా అధికారులు స్పందించి ఇటువంటి తెలుసుకొని ఈ పరిష్కారం నాణ్యలు పరిష్కరించాలని కోరుతున్నాను.